యెషయా గ్రంథం 43వ అధ్యాయం. 42వ అధ్యాయంలో ఇశ్రాయేలుని దేవుడు శిక్షించిన విధమంతా చెప్తాడు. అయినా వాళ్ళు గ్రహించలేకపోయారు, నేను శిక్షించాను. 43వ అధ్యాయం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, 43వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును. నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. ఇంతకుముందు శిక్షించాడట దేవుడు ఇశ్రాయేలుని. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే, నిన్ను సృజించిన వాడు ఏం చెప్తున్నాడంటే, రెండో మాట నిన్ను నిర్మించిన వాడు. ఆ మాట ఎంత బాగుంటుందండి. జనరల్గా పుట్టించినవాడు అంటే సింపుల్గా అయిపోద్ది, సృజించినవాడు అంటే సింపుల్గా అయిపోద్ది. కానీ ఆ మాట ఎలా ఉందండి? నిర్మించినవాడు అంటే ఒక పెద్ద కట్టడాన్ని మనం నిర్మాణం అంటాం. అంటే మనిషిని ఎలా తయారు చేశాడు మనం లాస్ట్ చూసాం. నిజంగానే మనం ఒక అద్భుతమైన నిర్మాణాలం. దేవుడు అంత అద్భుతంగా మనల్ని సృష్టించాడు. నిన్ను సృష్టించిన నేను, నిన్ను నిర్మించిన నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. జలాలు నువ్వు వెళితే నీకు ప్రమాదం రాదు. నదుల మధ్యలో వెళుతున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. ఇక్కడ దాకా ఇశ్రాయేల్ చదువుకుంటుంటే వాళ్ళకి ఏమని అనిపిస్తుందంటే, నిజమే ఏంటి ఎర్ర సముద్రం సమయంలో యోర్దాను నది దాటేటప్పుడు అది విడిపోయి మనకు దారిచ్చేయి ఎర్ర సముద్రం యోర్దాను నది, కాబట్టి జలముల్లో అవి మన మీద పొర్లి పారలేదు అని అనుకుంటారు. కిందలైన నమ్మశక్యంగా అనిపించదు. ఏమనుంది? అగ్నిలో మీరు వెళ్ళినప్పుడు, అగ్ని జ్వాలల్లో ప్రవేశించినప్పుడు అవి మిమ్మల్ని కాల్చవు అని అన్నాడు. అవి వాళ్ళకి నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే అప్పటికి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళు ఎవరు రాలేదు, యెషయా టైం అది. కానీ తర్వాత కొద్ది సంవత్సరాల కాలంలో దేవుడు ఆ వచనాన్ని కూడా నెరవేర్చి చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నేను నిన్ను నిర్మించాను. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నిన్ను కాపాడడానికి ప్లాన్స్ కూడా నా దగ్గర ఉంటాయి. హల్లెలూయా. నువ్వు నీటిలో వెళ్తే నిన్ను ఎలా కాపాడాలి, అగ్నిగుండం ద్వారా వెళ్తే నిన్ను ఎలా కాపాడాలి, నిన్ను ఎవరన్నా బంధిస్తే ఎలా విమోచించాలి, నిన్ను ఎవరన్నా చుట్టుముట్టి భయపెడితే నీకు భయం లేకుండా ఎలా తొలగించాలి అనేది దేవునికి అంటూ ఒక ప్లాన్ ఉంటుంది. దేవుడు మనల్ని తప్పించడానికి ఒక ప్లాన్ ఉంటుంది. మనం వాటిని ఫేస్ చేయడానికి, వాటిని ఎదుర్కోవడానికి దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే ఎంత అద్భుతంగా మనల్ని తయారు చేసిన దేవుడు మన చుట్టూ అలుముకున్న సమస్యల విషయంలో కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. అయితే ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అసలు మన చుట్టూ ఎన్నో పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఈ పరిస్థితులన్నీ మారుతుండగా వీటిని ఎదుర్కోవడానికి దేవుడు మన విషయంలో ఎలాంటి ఆలోచనలు చేశాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు, వాటిని మనం తెలుసుకోగలిగితే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఎలా మనల్ని ఆవరించినా, ఎలాంటి సమస్యలు మనకు చుట్టుముట్టినా మనం వాటిని ఎదుర్కొని నిలిచి సాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం. సో దేవుడికి యొక్క ప్లాన్ ఏంటి, మనం ఏం చేయాల్సిన అవసరం ఉంది, ఎలాగా మన చుట్టూ అలుముకున్న సమస్యల్ని మనం ఎదుర్కోగలుగుతున్న విషయాన్ని ఈరోజు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. తల ఉంచుతారా? ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మన చుట్టూ ఎదురయ్యే ఈ సమస్యల నుంచి మనల్ని కాపాడడానికి దేవుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నాడు. అగ్ని లాంటి దాంట్లోకి వెళ్ళినా కాపాడుతానంటున్నాడు, జలములో ముంపులోకి వెళ్ళినా కాపాడుతానంటున్నాడు, అది నువ్వు బంధించబడినా నేను విమోచిస్తానంటున్నాడు. భయపడద్దు, నేను నిన్ను విడిచిపెట్టను, ఎందుకంటే నేను నిన్ను నిర్మించాను. హల్లెలూయా. నేను నిన్ను నిర్మించాను కాబట్టి నేను ఎలాగ నిన్ను విడిచిపెడతాను అంటున్నాడు. మొన్న మంగళవారం అనుకుంటున్నాను, అది మార్నింగ్ ఒక చోట మెసేజ్ అయిపోయింది, అర్జెంటుగా నైట్కి నేను విజయవాడ చేరుకోవాలి.
చేరుకోవాలంటే అక్కడ ఉప్పాడ మీటింగ్, అక్కడి నుంచి బండి మీద మన టీం మెంబర్ ద్వారా పిఠాపురం వచ్చేసరికి రోడ్డు విపరీతమైన గాల్పు ఉంది కదా ఈ వీక్లో. వచ్చాను. నాకు రాజమండ్రి వెళ్ళాలి, రాజమండ్రి నుంచి బస్సు పట్టుకోవాలి. రాజమండ్రికి నేను ఏదైనా బస్సు ఎక్కితే, ఆర్టీసీ ఎక్కితే నేను చేరుకోలేను. సరే, నేను పిఠాపురం నుంచి సామలకోట ఆటో ఎక్కాను. అక్కడ ఆటో గాల్పు వస్తుంది. అక్కడ జంక్షన్లో దిగి సామలకోట, అక్కడి నుంచి పరుగున బ్రిడ్జ్ ఎక్కి అక్కడ నిలబడ్డాను. ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాడు నేను రాజమండ్రి వెళ్ళడానికి. ఒక ఖాళీ ఆటో రాజమండ్రి మన టీం మెంబర్ వాళ్ళ ఫ్యామిలీని దించేసి రాజమండ్రి వెళ్ళిపోతున్నాడంట. నేను జస్ట్ వేరే వెహికల్ ఆపుతున్నాను. ఒకరు వెనకాల ఎవరు లేరంటే ఇక్కడ ఎక్కడో ఆగిపోతాడనమాట. నన్ను చూసి తక్కువ నాకు మీరేంటన్నాను. కూర్చున్నాను. వెళ్తానంటే రాజమండ్రి వరకు కరెక్ట్గా 11:02 మధ్యాహ్నం ఆటో ఎక్కిన టైం 11:02కి ఎక్కాను. ఇంకా అగ్గిలా వస్తుంటే నేను ఒక ఆలోచన, నేనేం కట్టుకోలేదు, నేను పనులు తాగలి కూర్చున్నాను. నాకు సడన్గా ఒక థాట్ వచ్చింది. ఏంటంటే, ఎలాంటి వాతావరణం దేవుడు ఎందుకు క్రియేట్ చేసి ఉంటాడు? మనం అంటే చాలా ఇష్టం కదా, మనల్ని ఎంత బాగా తయారు చేశాడో మనం లాస్ట్ చూసాం కదా. మన మెమరీ, మన ఐసైట్, మన నరాలు, మన DNA, మన నాళాలు, ఇవన్నీ మనలో మన బాడీలో ఉండే ఎలక్ట్రిసిటీ, ఇదంతా చూసుకున్నాం. ఎంత అద్భుతంగా తయారు చేసి ఎంత వాతావరణం ఇలాంటి దాంట్లో ఎందుకు పడుస్తున్నాడు దేవుడు మనుషుల్ని? కొంచెం మనం టెంపరేచర్ పెంచుకున్నాం గ్లోబల్ వార్మింగ్ ద్వారా. మనం వెహికల్స్ వాడి, ఏసీలు, రెఫ్రిజిరేటర్స్ ఇవన్నీ వాడి కొంచెం వేడి పెరిగేలా చేసుకున్నాం. కానీ అయినా మన పూర్వులు కూడా గాల్పులు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, భయంకరమైన ఎండలు అనిపించడం, చలి అనిపించడం. ఇదంటే దారి పొడుగున అది ఆలోచిస్తున్నాను. ఎందుకు ఇలాంటి సెటప్ చేశాడు దేవుడు? ఎందుకు మనుషులకి ఇలాంటి సెటప్ చేశాడు? ప్రతి కాలం ఏదో ఒక టైంలో మనకి ఇబ్బందిగానే ఉంటుంది, అవును కదా? ప్రతి కాలం ఏదో ఒక టైంలో మనకి ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా ఎందుకు సెట్ చేశాడు దేవుడు అనుకుంటున్నాను. రాజమండ్రి లాలాచెరువు దగ్గర మంచి బస్సు దొరికింది. స్లీపర్ దొరికేసింది సడన్గా. అంటే ఎండలోంచి తీసుకెళ్ళి ఏసీలో పడిచాడు క్షణంలో. కాకపోతే ఎండ తగ్గిపోయింది. సరే, కూర్చుని విజయవాడ వెళ్ళేదాకా చదవడం మొదలుపెట్టాను. అసలు ఈ కాలాలు ఎలా స్టార్ట్ అయినాయి, ఏ తరాల్లో వేళ్ళు ఎలా ఉండేవి, మన పూర్వులు ఎలాగ వీటిని ఫేస్ చేసేవారు, అలా చదువుకుంటా వెళ్తున్నాను. నేను కొంచెం ఒక 2 గంటల జర్నీ చేసేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చింది. అది నేను మీకు చెప్తాను. ఇది ఫస్ట్ పాయింట్. ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్ని తట్టుకోవడానికి, లేదా ఈ వాతావరణ పరిస్థితులు రకరకాలుగా ఉన్న మధ్యన ఆయన చేసిన నిర్మాణమైన మనల్ని పెట్టడానికి రీజన్ ఏంటి? దేవుడు మనల్ని ఎలాగా ప్రొటెక్ట్ చేస్తాడు అంటే, మనిషి ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతుకుతాడు, బాగుంటే 100 సంవత్సరాలు బతుకుతాడు, 110 బతికిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద మనిషి సర్వైవ్ అవ్వడానికి కారణం ఏంటి? మనిషి బ్రతకగలగడానికి, తన జీవితాన్ని కొనసాగించడానికి కారణం ఏంటి అంటే, వైద్యం అనేది కనిపెట్టకముందు, డాక్టర్స్ అనేవాళ్ళు లేకముందు, హాస్పిటల్స్ లేకముందు, ఏ మెడిసిన్ కనిపెట్టకముందు, ఏ యాంటీబయాటిక్స్ కనిపెట్టకముందు, దేవుడు మనిషిని భూమి మీద వదిలేటప్పుడే మనలో సెల్ఫ్గా రోగాలను తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్ సిస్టమ్ ఒకటి పెట్టాడు. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తి. ఎక్కడ కొనుక్కున్నాం? అది కొనుక్కున్నాం ఎక్కడన్నా? లేదు. ఎవరు కనిపెట్టారు? ఏ డాక్టర్ కనిపెట్టి మన బాడీలోకి ఎక్కించాడు? లేదు. అసలు వైద్యం అనేది మనం కనిపెట్టకముందు వైద్యం మన బాడీలోనే ఉంది. అంటే మన బాడీలోనే రక్త పలికికలు, ఇలాగ కొన్ని ఎలిమెంట్స్ దేవుడు మనకి పెట్టి, మన బాడీకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మనకే తగ్గిపోవడానికి ఒక ఇమ్యూన్ సిస్టమ్ దేవుడు పెట్టాడు. ఆ సిస్టమ్ ఏంటంటే, ఏదన్నా రోగం మన బాడీలోకి వచ్చినప్పుడు, ఏదన్నా సమస్య మన బాడీలోకి వచ్చినప్పుడు అది అలర్ట్ అయ్యి దాని మీద ఫైట్ చేస్తుంది. నీకు జలుబు వచ్చింది, ట్యాబ్లెట్లు వేసుకోకు, అయినా తగ్గిపోద్ది. ట్యాబ్లెట్లు తగ్గుతుంది, వేసుకోకు, అయినా తగ్గుద్ది. బాడీ పెయిన్స్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే తగ్గుతాయి, వేసుకోకపోతే తగ్గదా? లేటుగా తగ్గుద్ది, మొత్తాన్ని తగ్గుద్ది. ఫీవరు నువ్వు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా అది తగ్గుద్ది, లేటుగా తగ్గుద్ది. దగ్గు ట్యాబ్లెట్ వేసుకోకపోయినా తగ్గుతుంది. జనరల్గా వచ్చేవన్నీ ఎందుకు తగ్గుతున్నాయి? అవి ఎందుకు తగ్గుతున్నాయి అంటే, మనలోనే దేవుడు మనకొక ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తిని పెట్టాడు. అదేం చేస్తుందంటే, మనకు వచ్చే సమస్యలకి యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తుంది మన బాడీలోనే. దానికి వ్యతిరేకమైన వాటిని తయారు చేస్తుంది.
తయారు చేసి దాన్ని ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ చేశారు కదా, ఈ అన్నీ ఏంటి యాంటీబాడీస్ మన బాడీలో కోవిడ్కి వ్యతిరేకంగా చేయడానికి. నేను కోవిడ్ ఇంజెక్షన్ చేసుకోలేదు, నాకు కరోనా రాలేదు, కానీ నన్ను టెస్ట్ చేసడానికి ఒక సిస్టర్ ఇంకా నన్ను బతిమాలేశారు. ఆమె డాక్టర్ ఆవిడ, మీరు ఒక్కసారి అసలు మీ బ్లడ్ టెస్ట్ కావాలని, మీరు కోవిడ్ రాలేదు అండ్ మీరేమో చేయించుకోలేదు, అసలు ఎప్పటికైనా అది మళ్ళీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది, మీరేమో తిరిగేస్తున్నారంటే నా బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో కోవిడ్కి యాంటీబాడీస్ ఉన్నాయి నా బాడీలో. అవి ఎట్లా వచ్చినాయో తెలీదు, అది మనం ఇంజెక్షన్ చేయించుకోలేదు, నాకు కోవిడ్ రాలేదు. యాంటీబయాటిక్స్ ఎట్లాగో మొత్తానికి అంటే మన చుట్టూరు అలా చాలామందికి ఉండొచ్చు, అలా చాలామందికి యాంటీబాడీస్ వచ్చేసినాయి సహసిద్ధంగా. ఎవడ్రా పెట్టినాడు? మనం టీకా కనుక్కోకముందు, వ్యాక్సిన్ కనుక్కోకముందు ఎవరు పెట్టారంటే దేవుడు ఆదాములోంచే ఆ సిస్టమ్ పెట్టాడు, ఇమ్యూన్ సిస్టమ్. దేవునికి స్తోత్రం. వ్యాధి నిరోధక శక్తి అంటే మనలో ఒక హాస్పిటల్ కలిగి ఉన్నాం, మనలో కొన్ని లక్షల మంది డాక్టర్లు ఉన్నారు మన బాడీలో. ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి దాని మీద ఫైట్ చేసి తగ్గిస్తుంది. మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే దాన్ని వాడలేదనుకోండి, అలా 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 ఉండిపోయి అది కొంతకాలానికి మన మీద సరిగా పనిచేయడం మానేస్తుంది. సపోజ్ చాలా చలాకీగా ఇటు అటు తిరిగి మన నాన్నగాడు ఉన్నాడు, వీడికి ఫ్యాన్ కింద కంప్యూటర్ దగ్గర పనిచేసే జాబు 2 సంవత్సరాలు ఇచ్చాం. 2 సంవత్సరాల తర్వాత వచ్చి పరిగెట్టరా అంటాడు, ఇలా 2 అడుగులు వేసి నీరసం వచ్చేది అడిగా. ఎందుకు? పని చేయలేదు, ఆ పని చేయలేదు. అందుకని ఆటోమేటిక్గా వాడు ఆ పని చేయలేడు. అందుకని ఏం చేయాలా, రోజు 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి నడుసో తిరుగుతున్నాడు అనుకో, ఆటోమేటిక్గా వాడు పరిగెట్టగలుగుతాడు, ఎంతకాలమైనా చేయగలుగుతాడు. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో దేవుడు పెట్టాడు, కానీ మనకు అవసరం రానప్పుడు కొంతకాలం పాటు ఏ విధమైన ఇబ్బందులు మన బాడీకి కలగనప్పుడు ఇది సరిగా వర్క్ చేయదు, ఇక అలాగ అది డల్ అయిపోద్ది, వీక్ అయిపోద్ది. అందుకని దేవుడు ఏం చేశాడంటే సంవత్సరానికి 3 సార్లు కాలాలు మారే ఒక సిస్టమ్ పెట్టాడు మనకి. సిస్టమ్ పెట్టినప్పుడు మనం చలికాలం నుంచి ఎండాకాలంలోకి వస్తున్నాం అనుకోండి, చలికాలం చివరికి వచ్చేసరికి మన అందరం చాలా హెల్తీగా ఉంటాం, మామూలుగా ఉంటాం. ఎందుకు? మన బాడీకి అలవాటైపోయింది ఆ కాలం. ఇక ఇమ్యూన్ సిస్టమ్కి పని లేదు, వ్యాధి నిరోధక శక్తికి పని లేదు, కూల్గా ఉంది అది. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ చలికాలంలోంచి ఎండాకాలంలోకి మారేటప్పుడు జ్వరాలు, దగ్గులు, జలుబులు ఇవి స్టార్ట్ అవుతాయి. ఎందుకు? మన బాడీ చలికాలం నుంచి ఎండాకాలానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొంచెం ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఈ కోల్డ్ ఇవన్నీ వచ్చినప్పుడు మన బాడీలో ఆల్రెడీ డాక్టర్లు ఉన్నారు కదా, ఎవరాళ్ళు, ఇమ్యూన్ సిస్టమ్ ఉంది కదా, ఇది ఏం చేస్తుంటే ఒరే రోగాలు వచ్చినాయిరా అని అవన్నీ బూస్ట్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దాన్ని ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటారు. అవి బూస్ట్ అయ్యి పనిచేస్తాయి. అలా ఒక 1 నెల రోజులు పనిచేసేసరికి మన బాడీని ఎలా తయారు చేస్తాయంటే ఎండాకాలానికి తట్టుకునేలా తయారు చేసేస్తాయి. తర్వాత మనకి జ్వరాలు లేవు, నీరసాలు లేవు, జలుబు లేవు, బాగానే ఉంది. మళ్ళీ ఏం చేస్తుంది, సుప్తావస్థ, కూల్, వీడు బాగానే ఉన్నాడు, ఇక ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఏమవుతాయి, ఎందుకు సీజన్ మారేటప్పుడు మన బాడీ కన్వర్ట్ అవ్వడానికి ఇబ్బంది పడుతుంది. ఇబ్బంది పడుతున్నాడు మళ్ళీ ఏ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది, ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అలా సంవత్సరానికి 3 సార్లు మన బాడీ ఇమ్యూనిటీ బూస్టింగ్ అవ్వకపోతే, మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తి పనితీరు తగ్గిపోతే, ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ అనారోగ్య సమస్య మనల్ని చంపేస్తుంది. అనారోగ్య సమస్య మనల్ని చంపేస్తుంది. దెబ్బ తగిలితే మనకి చాలా దెబ్బలకు మందులు అయ్యి మనం అంటే మీరు రాస్తారు, నేను రాయను. ఎప్పుడైనా అక్కి కాళ్ళు నొక్కేటప్పుడు గట్రా నాన్న ఈ దెబ్బ ఏంటి అని అడుగుతాడు. అది ఎప్పుడో తగిలింది, దాన్ని నేను చూసుకోలేదు, చూశాను, వదిలేశాను, అలా తగ్గిపోద్ది. అందరికీ తగ్గిపోతాయి. ఎందుకు? ఎవరు తగ్గించారు దానికి? ఎవరు ఏమన్నా మందు రాసామా, ఏం రాసాం? ఇదంతా మనలోనే దేవుడు మనకి వైద్యాన్ని పెట్టాడు. అనేక రోగాలు, 1 2 కాదు, ఎన్నో రోగాలు మనలో తగ్గించడానికి దేవుడు వ్యాధి నిరోధక శక్తి పెట్టి, ఈ వ్యాధి నిరోధక శక్తి బూస్ట్ అవ్వడానికి కాలాలు మారే ఒక సిస్టమ్ని మనకి పెట్టి మనను ఎప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్లను యాక్టివ్ చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అంటే మన బాడీని అద్భుతంగా నిర్మించడమే కాదు, నిర్మించి ఈ లోకంలో వదిలినప్పుడు నీ చుట్టూ ఏమి అలుముకున్నా భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. నీలోనే నిన్ను కాపాడడానికి డాక్టర్లని, వైద్యం, దానికి సంబంధించిన యాంటీబాడీస్ అన్నీ మనలోనే ఏర్పాటు చేసిన గొప్ప దేవుడైన. హల్లెలూయా. ఇది మొదటిది, కాలాలు మారడానికి. రెండవది ఏంటంటే ఎండాకాలం వచ్చింది కదా, ఎండాకాలంలో నువ్వు ఎంత తప్పించుకుందామన్నా ఎండాకాలంలో 10 సార్లన్నా
సన్కి ఎక్స్పోజ్ అవుతాం, డెఫినెట్గా ఎండ మన మీద పడిపోద్ది. మా రూత్ లాంటిది అయితే ఎండకు అవకాశం ఇవ్వదు. నువ్వు వచ్చేదేంటి నాకు అంట. అసలు ఈ ఎండ ఎందుకు సమ్మర్లో ఎంత ఎక్కువ ఉంటుందంటే, ఒక మనిషి తన ఇయర్ అంతా హెల్తీగా కొనసాగడానికి విటమిన్ డి చాలా అవసరం మన బోన్స్కి కానీ మొత్తం సిస్టమ్కి. మనం నీళ్ళలో ఉండడం ఇది అది ఇలాగ సాగిపోతున్నాం కదా. జస్ట్ ఎండాకాలంలో ఒక 10-15 సార్లు మన బాడీ మీద ఎండ గట్టిగా తగిలితే, సరైన టైంలో ఎండ తగిలితే ఒక ఇయర్కి సరిపడే ఇంచుమించు విటమిన్ డి మనకు వచ్చేద్ది. దేవునికి స్తోత్రం. ఎండాకాలం ఎందుకు పెట్టాడు? మనం ఉసిరో మనం అనుకోవాలని కాదు, మనం ఉసిరో అని ఎడుతామని కాదు. ఎండాకాలం ఎందుకు పెట్టాడంటే, దేవుడు నీకు ఇయర్లో సరిగా విటమిన్ డి అందదో, నువ్వు వెళ్ళొచ్చు వెళ్ళలేకపోవచ్చు, దొరకకపోవచ్చు, అందుకని 7 గంటల నుంచే మొదలెడేస్తాడు ఎండ గట్టిగా. నువ్వు పొద్దున్నే బయటికి ఎక్కడికో వెళ్ళాలి, రావాలి, కొట్లకి వెళ్ళాలి, తప్పక విటమిన్ డి నీ మీద పడి తీరుతుంది. నేను చెప్పేది ఎవరి కోసం అంటే, సిస్టమ్ను ఒప్పుకున్న వాళ్ళ కోసం. సిస్టమ్ను ఒప్పుకోలేని వాళ్ళు ఉంటారు. కాకినాడ ఉందనుకోండి, స్కూటీ మీద వెళ్తుంది ఆమె, వెళ్ళేటప్పుడు ఇక్కడ దాకా గ్లౌస్ ఉంటాయి, పైన డ్రెస్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మోచాల దాకా 2 చేతులకి గ్లౌస్ ఉంటాయి, కాళ్ళకేమో సాక్సులు ఉంటాయి, ముఖానికేమో స్కార్ఫ్ ఉంటుంది. సూర్యుడు గింజుకున్నా సరే ఎంత విటమిన్ డి కూడా ఇవ్వలేడు ఆవిడికి, ఇవ్వలేడు. సూర్యుడి వల్ల కాదు, నేను సిస్టమ్ను ఒప్పుకోని వాళ్ళ కోసం చెప్పట్లేదు, మాకు వద్దు ఇది అంటే. అలా కాదమ్మా, ఇలా విటమిన్ డి లేకపోయినా స్కిన్ మీద ఎండది పడకపోతే తలంటికి ఊడిపోతే ఆ హెయిర్ సంబంధించిన హాస్పిటల్కి నేను డబ్బులు పోతాను. ఎముకలు పాడైపోతే ఆ ఎముకల డాక్టర్లకు నేను డబ్బులు పోతాను. నాకు చర్మ సమస్యలు వస్తే ఆ సంబంధించిన వాళ్ళకి అందరికీ నేను డబ్బులు పోస్తాను. అలాగే నేను హాస్పిటల్కి డబ్బులన్నా పోతాను. కానీ దేవుడు సహజసిద్ధంగా పెట్టిన సిస్టమ్ ఉంది, అది నాకు వద్దు అనుకునే వాళ్ళ కోసం నేను చెప్పట్లా. నేను ఎవరికి చెప్తున్నానంటే, మనకి ఈ సిస్టమ్ ఉందనే తెలియకుండా తరతరాలుగా గత 6000 సంవత్సరాలుగా వాడేసుకుంటున్నామే మానవ జాతి, వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. మనందరము కూడా వాడేసుకుంటున్నాం. దేవుడు ఆ నెలలో అంటే ఈ 2-3 నెలల్లో మనకి ఇంచుమించు సంవత్సరానికి సరిపడేది అంతా ఇస్తాడు. గబుక్కుని నీ మీద ఎండ పడుతుంటే అబ్బా అప్పుడు ఏంటంటే అనుకో, పడితే పడినాయిరా బాబు, ఎందుకంటే మన తర్వాత పనిచేద్ది ఎండ. స్తోత్రం. ఇంకా గట్టిగా చేయలేద్దామా? హల్లెలూయా. నెంబర్ 3 స్పెషల్గా ఈ సమ్మర్ స్పెషల్ ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ చెమట అనిపిస్తుంది. వస్తూనే ఉంటుంది, అది వస్తూనే ఉంటుంది. మన బాడీలో మనం తినేవి, తాగేవి, పీల్చేవి, వీటన్నిటిలో ఎన్నో మలినాలు ఉంటాయి. అండ్ మనకు జీర్ణక్రియ జరిగినప్పుడు కూడా ఎన్నో మలినాలు ప్రొడ్యూస్ అవుతాయి. కిడ్నీలు కొంత క్లియర్ చేస్తుంది, అలా క్లియర్ చేసి ఉన్నాయి. అండ్ వేస్ట్, ఇంకా ఎక్సెస్ వేస్ట్, బాడీలో ఉన్న చెడ్డ సంబంధించిన మలినాలన్నీ చెమట ద్వారా దేవుడు బయటికి పంపేస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అంటే నీకు ఈ సమ్మర్ ఏంటి అంటే, ఇయరంతా మన బాడీలో కొన్ని సీసం, పాదరసం ఇలాంటి కొన్ని మనం తినే ఫుడ్స్ వల్ల, వీటన్నిటి వల్ల మన బాడీ బోన్స్కి, ఇంకొన్ని అవయవాలకి ఇవి కొంచెం పడతాయి. అవి ఓన్లీ సమ్మర్లో ఓవర్గా చెమట పట్టినప్పుడు పోతాయి. అవి లేదండి, నాకు ఇలాగ అడిగేస్తే ఏసీ రూమ్లో ఉంటాను, బయటకు వస్తే ఏసీ కారులో ఉంటాను, నేను ఇంకా నీ ఇష్టం. ఆ శేషం, ఆ పాదరసం నీ ఎముకలు పట్టుకుని నీ ఎముకలు పాడు చేసి నీ ఆరోగ్యాన్ని పాడు చేసి నువ్వు ఏమన్నా చేసుకుంటే అది నీ ఇష్టం. కానీ దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటో తెలుసా? నీ 9 నెలల జీవితంలో నీ బాడీలో పేరుకుపోయిన ఎలాంటి ప్రమాదకరమైన వాటన్నిటినీ ఈ 10-15 రోజులు 20 రోజులు గాల్పుల్లో చెమట ద్వారా దేవుడు బయటికి తీసేస్తాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఈసారి చెమట కారుతుంటే ఏడద్దు మనం, ఓ ప్రభువా నన్ను శుభ్రం చేస్తున్నావు, నీకు స్తోత్రం, హల్లెలూయా. శుభ్రం చేస్తున్నాడు దేవుడు, శుభ్రం చేస్తున్నాడు. ఎండాకాలం అయిపోయింది, చెమటల సెక్షన్ అంతా అయిపోయింది, మళ్ళీ బాడీలో మలినాలు ఎలా పోతాయండి? ఎలా పోతాయి? చల్లగా అయితే ఈసారి యూరిన్, వాతావరణం చల్లగా అయిన తర్వాత అస్తమానం యూరిన్. ఎండగా ఉన్నప్పుడు చెమట ద్వారా, ఎండాకాలం పోయి చల్లగా ఉన్నప్పుడు యూరిన్ ద్వారా దేవుడు మన బాడీని శుద్ధి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ చలికాలం, ఎండాకాలం ఇవన్నీ ఈ నీ చుట్టూ ఎందుకు పెట్టాడంటే, దేవుడు నిన్ను ఈ లోకంలో వదిలేటప్పుడే అద్భుతంగా తయారు చేయలేదు. వదిలిన తర్వాత నువ్వు సర్వైవ్ అవ్వడానికి, నువ్వు దీంట్లో నీ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి తగిన సిస్టమ్ కూడా మన బాడీలో పెట్టిన గొప్ప దేవుడైన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అంటే మనం ఏం చెప్పుకున్నాం? వ్యాధి నిరోధశక్తి, విటమిన్ డి,
చెమట ద్వారా శుభ్రం అవడం, చలికాలంలో యూరిన్ ద్వారా క్లియర్ అవడం, వీటన్నిటి గురించి మనం చెప్పాం. చలికాలంలో ఇంకో స్పెషల్ ఏంటంటే, ఇప్పుడు చలి ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీ కొంచెం షివర్ అవుద్ది కదా, షివర్ అవుద్ది. ఎందుకు ఈ సిస్టము షివర్ అయ్యి బాడీలో వేడిని పెంచడానికి? షివర్ అవ్వడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు వర్షాకాలంలో, ఎండాకాలంలో, ఈ 2 కాలాల్లో ఎక్స్ట్రా ఫుడ్ తినేసిన ఎక్స్ట్రా ఫుడ్ ఏమైనా ఉంటే దానివల్ల మన బాడీలో ఫ్యాట్ వస్తుంది కదా. నేను చెప్పేది టేస్టింగ్ సాల్ట్ వల్ల ఫ్యాట్ తెచ్చుకుని, తర్వాత కార్న్ ఫ్లోర్ వల్ల ఫ్యాట్ తెచ్చుకుని, దానికోసం కాదు. జనరల్ లైఫ్లో మనం తినే ఫుడ్ వల్ల ఆటోమేటిక్గా కొంత ఫ్యాట్ మనకి చేరుతుంది, ఎక్సెస్ ఫ్యాట్. చలికాలం అంతా పని ఏంటో తెలుసా దేవుడిది? ఈ చలికాలంలో వణికిన ప్రతిసారి వణకడం కోసం మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని వాడుకుని మన బాడీలో ఉన్న ఫ్యాట్ని కరిగిస్తాడట చలికాలంలో. దేవునికి స్తోత్రం. అందుకనే డైట్ చేసేవాళ్ళు, ఒళ్ళు తగ్గాలనుకున్న వాళ్ళు చలికాలంలో పొద్దున్నే లేకడం ఏంట్రా అంటాం. ఎందుకు పొద్దున్నే అంటే, ఆ చలిలో అలా నడుస్తుంటే ఈ బాడీ వేడి పుట్టించడం కోసం మన దగ్గర ఉన్న కొవ్వుని అంతటినీ కరిగించి వేడి పుట్టించడానికి ట్రై చేసి మన బాడీలో ఫ్యాట్ని తీసేద్ది. అంటే మనకి తెలియకుండానే మన బాడీలో ఒక డైట్ చేయించేవాడు ఒకడున్నాడు. మన బాడీలో డైట్ చేయించేవాడు ఒకడున్నాడు, రోగాలు తగ్గించేవాడు ఒకడున్నాడు, మల్లెలు తొలగించే సిస్టమ్ ఒకటి ఉంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నీ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల నుంచి నిన్ను కాపాడడానికి ఎలాంటి సిస్టమ్ పెట్టిన దేవుడు, నీ చుట్టూ నీకు ఎదురే సమస్యలు తప్పించడానికి ఒక సిస్టమ్ ఉండదా దేవుడికి? నేను చెప్పాలనుకుంటుంది అది. ఒక సిస్టమ్ ఉండదు. ఎందుకంటే ఎలా ఎత్తాడో చూడు. ఇశ్రాయేలు, యాకోబు, నిన్ను నిర్మించిన వాడైన యెహోవా చెప్పునదేమనగా, తనను ఏమని పరిచయం చేసుకున్నాడంటే, నేను నిన్ను కట్టాను, నేను నిన్ను ఒక అద్భుతంగా కట్టాను, అద్భుతంగా నిన్ను తయారు చేసుకున్నాను. ఇలా తయారు చేసుకున్నప్పుడు నేను నిన్ను ఎందుకు వదిలేస్తాను అని చెప్తున్నాడు దేవుడు. సరే, నెంబర్ 6 కూడా చెప్పనా. ఇప్పుడు ఇలాగా జరుగుతుంది, రకరకాల ప్రెజర్సు, టెన్షన్స్, కాలాలు, సమస్యలు ఉన్నాయి కదా. ఒకరోజు 3 గంటలకో 4 గంటలకో అక్కడ కూర్చుంటే అలా మొబ్బేసి వర్షం పడినప్పుడు నీ మైండ్ ఫీలింగ్ ఏంటి చెప్పు. అంత ఫస్ట్ వర్షం ఏం చేద్దో తెలుసా? మొత్తం మన నెత్తి మీద ఉన్న బరువు అంతా దిగిపోద్ది. ఎక్కడ ఉన్న వాళ్ళ 90% నా గెస్ 90% బ్యాచ్ ఏదో ఒక వంకన తలకాయో చెయ్యో బయటికి వెళ్ళో ఫస్ట్ వర్షం తడిసే బ్యాచే మనందరం. మన బ్యాచ్ అంతా కూడా మేడ మీద పోయో. ఎందుకంటే దేవుడు రెయిన్ ఎందుకు ఇస్తాడు అంటే శాస్త్రవేత్తలకు అనుకున్నా చెప్తున్నాను. రెయిన్ పడినప్పుడు, ఫస్ట్ రెయిన్ పడినప్పుడు మనిషి తనకున్న ప్రెజర్స్ అన్నీ మర్చిపోయి రిలాక్స్ అయిపోతాడట. హల్లెలూయా, నిజం అది. ఆ స్మెల్, ఆ వాతావరణం, ఆ చల్లగాలి, ఆ టైంకి అప్పు గుర్తురాదు, సమస్య గుర్తురాదు. పైకి చూసి వర్షం వస్తుంది, ఆనందం, ఆ నవ్వు ఇంకా ఒకలా ఉంటుంది అదంతా. ఏమో 10 రోజుల్లో 5 రోజుల్లో దేవుడు మనకు అది ఇచ్చిన గాక. ఆ రెయిన్ మనకి ఒక ఫ్రెష్నెస్, ఒక స్పెషల్, మన మెంటల్గా ఒక ఫ్రెష్నెస్ స్టార్ట్ చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి 15 రోజులు 20 రోజుల తర్వాత పడినప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్నెస్, మళ్ళీ 2 నెలల తర్వాత ఎప్పుడన్నా పడిందంటే మళ్ళీ ఒక ఫ్రెష్నెస్. గ్యాప్ ఎప్పుడు వచ్చినా సరే వర్షం మనకు ఒక ఫ్రెష్నెస్, ఫ్రెష్ ఫీలింగు, ఏదో ప్రెజర్ని తొలగించే ఒక ఫీలింగ్ని మన బ్రెయిన్కి కలగజేసి మనల్ని రిలాక్స్ చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నెంబర్ 7 ఆఖరి చెప్పనా, మన చుట్టూ దేవుడు ఏం చేస్తున్నాడు. మీరు ఒక నెల రోజులు, మీరు మీ కుటుంబం నెల రోజులు ఇంట్లోనే ఉండిపోండి, సెలవులు వచ్చినాయి కాబట్టి అనుకోండి. ఇంట్లో ఉండి నెల రోజులు జాతగా వండుకుని తిని సామాన్లు ఏమైనా కావాలంటే బయటికి వెళ్ళి మీ వీధిలో తెచ్చుకుని ఉంటే, ఒక వారం రోజులు 10 రోజులకి అదే గోడలు చూసి, అదే ఇల్లు చూసి, అదే మొక్కలు చూసి బోరు కొడదా? కొడుతుంది కదా అందరికీ. కొడుతుంది కాబట్టే బయటికి వెళ్దామండి. నెల రోజులు ఎక్కడ అవుతారులే, అంత సీన్ లేదు. కానీ ఓన్లీ ఏదో నెల రోజులు అనుకుందాం. మీ పిల్లల్ని నెల రోజులు ఇంట్లో ఉంచలేం, ఒకే ఇంట్లో ఉంచలేం. మనిషికి బోర్ కొట్టేస్తుంది. 20 రోజులు 10 రోజులు ఒకే హౌస్, ఒకే ఎన్విరాన్మెంట్లో ఉండిపోతే మనిషికి బోర్ కొట్టేస్తుంది. సరే, ఇంట్లో బోర్ కొట్టింది కాబట్టి ఏ పార్కుకో, బీచ్కో, బయటకో, ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోతారు జనం. కానీ ఎక్కడో ఎవరింటికో అక్కడికే వెళ్తాం. సరే, మరి భూమి మీద బోర్ కొట్టిందంటే ఎక్కడికి వెళ్తావు? చంద్రమండలానికి వెళ్తావా? గురుగ్రహానికి వెళ్తావా? భూమి మీద బోరు కొడితే ఏం చేస్తావు? బోరుతో బతకాలి, వేరే దారి లేదు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఈ సృష్టి, ఈ ప్రకృతి బోరు కొట్టకుండా సెట్ చేశాడండి. బోరు కొట్టకుండా సెట్ చేశాడు. ఒకే కొండ ఎండాకాలంలో ఒకలాగా ఉంటుంది, వర్షాకాలంలో ఇంకోలా ఉంటుంది, చలికాలంలో ఇంకోలా ఉంటుంది. ఒకటే రోడ్డు. కాలాలు మారుతున్న కొద్దీ వాటి రంగు మారిపోద్ది, వాటి విధానం మారిపోద్ది. ఆ వాతావరణంలో అంటాడు కదా, అరకు ఇప్పుడు ఏంటండి, అరకు
చలికాలంలో వెళ్ళాలండి అంటాడు. అంటే దానికి ఆ కాలంలో దానికి ఒక అందం ఉంటుంది, ఆ కాలంలో దానికి ఒక అందం ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రకృతిని కాలాలు మార్చడం వలన నీకు ఈ ప్రకృతి బోర్ కొట్టకుండా, అంటే నువ్వు బోర్ ఫీల్ అవ్వడం కూడా పెద్ద మ్యాటర్గా తీసుకున్నాడు దేవుడు. నువ్వు ఆరోగ్యంగా ఉండడం, నీకు హెల్త్ సమస్యలు రాకుండా చూసుకోవడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. మెంటల్గా నీకు బోర్ కొట్టకూడదు అనేది కూడా ఒక సీరియస్గా తీసుకుని ఆయన ఏం చేశాడంటే ప్రతి చెట్లు మొక్కలు ఆకులు అది కరెక్ట్గా ఒక సీజన్లో పువ్వులు పోస్తుంది, అది కొత్తగా కనబడుతుంది. ఆ రోజు ఎండాకాలంలో పువ్వులు వేరు, వర్షాకాలంలో పువ్వులు వేరు, చలికాలంలో పువ్వులు వేరు, మారిపోతూ ఉంటాయి. వేరే వేరే ఫ్లవర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క సీజన్లో వస్తూ ఉంటుంది. ఫ్రూట్స్ మారిపోతూ ఉంటాయి, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, ఈ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులు, పర్యావరణాన్ని, వీటన్నిటినీ ప్రతిసారి కొత్తగా అయ్యేలా చేస్తూ బోర్ కొట్టకుండా, ఎప్పుడు మనకి ఈ ప్రకృతి బోర్ కొట్టకుండా నీ మైండ్ బోర్ ఫీల్ అయ్యి డల్ ఫీల్ అయ్యి ఏంటి అని అనిపించకుండా ప్రభు సెట్ చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించు, ఇల్లు బోరు కొట్టిన సందర్భాలు ఉంటాయి. చర్చి ఎలాగ వారానికి ఒకసారి కాబట్టి బోరు కొట్టే అంత సీన్ ఏం లేదు. ఇల్లు బోరు కొడితే అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తారు, 4 రోజులు 5 రోజులు బొలబాటం తీరిపోద్ది. అప్పుడు ఇంక మళ్ళీ మనకి అక్కడ ఏమి ఎక్కదు. ఎప్పుడైనా ఈ ప్రకృతి మనకు ఎవరికైనా బోరు కొట్టిందా? ఎవరికైనా అసలు చూసిన చెట్టే ఎన్నిసార్లు చూస్తాం, చూసిన ఆకాశమే ఎన్నిసార్లు చూస్తాం, అసలు బోరే లేదు. దేవుడు నీ చుట్టూ నిన్ను భూమి మీద వదిలేటప్పుడే నీవు ఈ భూమి మీద సర్వైవ్ అవ్వడానికి, ప్రశాంతంగా ప్రెషర్ లేకుండా హెల్తీగా నువ్వు సర్వైవ్ అవ్వడానికి, ఈ భూమి మీద కొనసాగడానికి తగిన ఏర్పాటు నీలోనే చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత చేసిన దేవుడు, ఎంత ప్లాన్ చేసి, ఎంత పకడ్బందీగా మనల్ని తయారు చేసిన దేవుడు, మన లైఫ్లో మనల్ని చుట్టుముట్టే సమస్యల విషయంలో ఆయనకు ఒక ప్లాన్ ఉండదా? వాటిని సాల్వ్ చేయడానికి ఆయన కూడా ఒక స్కెచ్ వేసి ఉండడా? ఇది నీ మైండ్లో పెట్టుకో. ఎంత నన్ను దేవుడు ఆలోచించి నా గురించి, ఎంత నన్ను ప్రేమించి, ఎంత అద్భుతంగా దేవుడు నన్ను తయారు చేసినప్పుడు నా లైఫ్లో వచ్చే సమస్యలు కూడా దేవుడి దగ్గర సొల్యూషన్ ఎందుకు ఉండదు అని ఆలోచించాలి. నాకైతే ఏం రియలైజేషన్ వచ్చిందంటే, బస్సులో చదువుతా నాకు 2026 నుంచి, ఈ 2026 ఎండాకాలం నుంచి ప్రతి సీజను నాకు బెస్టే. దేవునికి స్తోత్రం. ఇక మీదట ప్రతి సీజను నాకు బెస్టే. ఎందుకంటే ప్రతిదీ నా కోసం ఉంది. ఎందుకంటే నేను దానికోసం లేను. చలికాలం వచ్చింది స్వెటర్ కొనుక్కోవాలిరా, ఎండాకాలం వచ్చింది దానికోసం మనం లేము. ఎందుకంటే అది వచ్చిందే మన కోసం వచ్చింది. అది వచ్చింది మనకేదో ఇవ్వడానికి వచ్చింది, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చింది, మనకి బూస్ట్ ఇవ్వడానికి వచ్చింది, మనకి ఫ్రెష్నెస్ ఇవ్వడానికి వచ్చింది, మనకి అసలు బోర్ లేకుండా మన మానసిక ఉల్లాసం కోసం అది వచ్చింది. సో నాకు ఇంకేమనిపించిందంటే ఈ 2026 నుంచి నేను చనిపోయేదాకా నాకు ప్రతి ఎండాకాలం నాకు ఇక మీద నాకు ఇష్టమే. ఎందుకంటే ఎండాకాలం నన్ను బలపరిచేది, బాగు చేసేది, శక్తినిచ్చేది, క్లియర్ చేసేది. ప్రతి వర్షాకాలం, ప్రతి చలికాలం నాకు బెస్టే. మీకు కూడా బెస్ట్ అవునుగాక. అప్పుడు ఏం చేస్తాం, బయట ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు చెమటలు అవి పడుతుంటే మంచిదేలే, చెమట పట్టినా మంచిదేలే, మరక మంచిదేలే అన్నట్టు చెమట పట్టినా మంచిదేలే, మనకి విసుగుండదు ఇంకా. ఇది నా కోసమే చేశాడు దేవుడు. ఎస్, నా ప్రశ్నకి సమాధానం దొరికింది. నేను ఆటోలో హైవేలో వేడి మధ్యన వెళ్తా, ఎంత వేడి మనిషికి ఎందుకు ఇచ్చాడు దేవుడు అని నా మనసులో మెదిలిన ప్రశ్నకు సరైన సమాధానం అది నా కోసమే. అది నా చర్మం, నా కండరాలు, నా మైండ్, నాకు సంబంధించిన లోపల ఉన్న సిస్టమ్ అంతా కరెక్ట్గా వర్క్ చేసి నేను బాగుండడం కోసం దేవుడు నా కొరకు చేసిన ఏర్పాటే ఈ వాతావరణ మార్పులు. దేవునికి మహిమ, హల్లెలూయా. మళ్ళా చెప్దాం, హల్లెలూయా. అండ్ సెకండ్ థింగ్, మన చుట్టూ ఉన్న సమస్యల కోసం ఈసారి మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న వాతావరణం గురించి మనం మాట్లాడుకున్నాం. మనకి మీద దాడి చేసే బ్యాక్టీరియాస్, వీటన్నిటిని ఎదుర్కోవడానికి దేవుడు మన గురించి ఎలాంటి సిస్టమ్ పెట్టుకున్నాడో మనం చూసాం. మీకు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ట్యాబ్లెట్ పనిచేస్తుంది కదా. మన ట్యాబ్లెట్ ఎట్లా పనిచేస్తుందో తెలుసా? మన బాడీలో ఆల్రెడీ యాంటీబయాటిక్ పవర్ ఉంటే ఆ ట్యాబ్లెట్ దాన్ని తీసుకుని మనకు ఉపయోగపడుతుంది. నీ బాడీలోని ఇమ్యూన్ సిస్టమ్ లేదనుకో అసలు ఏ ట్యాబ్లెట్లు పనిచేయవు కూడా. అంటే నీలో దేవుడు ఆల్రెడీ పెట్టిన డాక్టర్స్కి హెల్ప్ చేస్తా ట్యాబ్లెట్లు. ఆ డాక్టరే లేడనుకో, నీలో పనిచేసేవాడే లేడనుకో, నేను బాగు చేసేవాడు, అసలు ఈ మెడిసిన్ ఏది మనకు పనిచేయదు, 100% పనిచేయదు. అసలు చూడండి, అంటే అందరికంటే ముందు డాక్టర్ని దేవుడు మనలో పెట్టాడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దామండి.
ఎంత మంచి దేవుడు, హల్లెలూయా! ఎంత తెలివైన దేవుడు, హల్లెలూయా! ఎంత మహాజ్ఞాని మన దేవుడు, దేవునికి స్తోత్రం. అయితే మన చుట్టూ ఉన్న సమస్యల గురించి దేవుడి ఏర్పాటు ఏంటి, దేవుడి ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఒక పర్సన్ని తీసుకొస్తాను. ఆ పర్సన్ ఎవరంటే దేవుడికి బాగా ఇష్టం, ఆ పర్సన్ కూడా దేవుడు బాగా ఇష్టం, దావీదు. దేవుడు ఎంతో ప్రేమించిన వ్యక్తి అండ్ దేవుడిని కూడా ఎంతో ప్రేమించిన వ్యక్తి దావీదు. ఈ దావీదు తన లైఫ్లో అనేక రకాలైన స్ట్రగుల్స్, రకరకాల పరిస్థితులు ఎదుర్కొన్నాడు, అది మనకు తెలుసు. అలాంటప్పుడు దేవుడు ఆ వ్యక్తిని ఎలా కాపాడాడు, అలాగే అందరినీ కూడా కాపాడతాడు. అందరికీ అదే సిస్టమ్. ఎలా కాపాడాడు ఒక సింపుల్గా కోణంలో చూద్దాం. దావీదు గొలియాతుని చంపేటప్పటికి రఫ్గా ఏజ్ ఎంత ఉండొచ్చు? ఓ 13, 14. నువ్వు బాలుడువు, ఇందాక కూడా రిఫరెన్స్ అది, నువ్వు బాలుడివి అంటే 12, 13, గట్టిగా 14 సంవత్సరాల వయసు ఉంటుంది. గొలియాతును గెలిచాడు. తర్వాత కూడా తిరిగాడు, సైన్యంలో పనిచేశాడు, తర్వాత యుద్ధ సామాగ్రి మోసాడు. ఇవన్నీ తిరుగుతున్నాడు. కానీ దావీదు మనసులో ఒకటి ఉండిపోయింది, ఏంటంటే గొలియాతుని చంపితే పందివేంటి, సౌలు కూతురు నుంచి పెళ్లి చేయాలి కదా మరి. సో ఆటోమేటిక్గా అయ్యగారికి లవ్ పుట్టింది, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సౌలు పెళ్లి చేశాడు. ఎంత ఉండొచ్చు ఏజ్ పెళ్ళికి? ఒక 20, 19, 20 బించండి. 14 సంవత్సరం చేరాడు, గట్టిగా 20 సంవత్సరాలు ఏజ్ ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నిస్తే దావీదు పారిపోయాడు. పారిపోయిన తర్వాత కొంతకాలానికి దావీదు కూడా, సౌలు చనిపోవడం, దావీదు రాజు అవ్వడం జరిగింది. దావీదు రాజు అయ్యేసరికి దావీదు వయసు ఎంత తెలుసా మీకు? దావీదు 30 ఏండ్ల వయసు గలవాడై యూదా ప్రజలకు రాజాయను. దేవునికి స్తోత్రం. దావీదు రాజు అయ్యేసరికి దావీదు వయసు 30 సంవత్సరాలు, పారిపోయేటప్పటికి 20 సంవత్సరాలు. దావీదు 10 సంవత్సరాలు అడవిల్లో, అరణ్యాల్లో, శత్రువుల ఓళ్ళల్లో, శత్రువుల శిబిరాల్లో, తర్వాత తెలిసిన వాళ్ళకు ఇళ్లలో, తెలియని వాళ్ళ ఇళ్లలో, రాత్రనక పగలనక గుహల్లో, తిండి లేక, ఆరోగ్యం లేక, కాపుదల లేక, సహాయం చేసేవాళ్ళు లేక 10 సంవత్సరాలు బతికాడు. 10 సంవత్సరాలు. మనం సింపుల్గా తీసుకుంటాం దావీదు లైఫ్ని. 10 సంవత్సరాలు, అది కూడా ఎలాంటి లైఫో తెలుసా? ఒక పురుషుడి జీవితంలో మోస్ట్ ప్రెసియస్ ఇయర్స్, చాలా విలువైన సంవత్సరాలు, 20వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం దాకా చాలా విలువైన సంవత్సరాలు. అలాంటి విలువైన సంవత్సరాల్లో లైఫ్ ప్లానింగ్ చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా తన బలం అంతా ఉండే సమయం. అలాంటి వయసు 10 సంవత్సరాలు అడవిలో పారిపోవడం, దాక్కోవడం, శత్రువుల దగ్గర పనిచేయడం. ఒకసారి శత్రువుల దగ్గర సంవత్సరం 4 నెలలు ఉండిపోయాడని ఉంటుంది. ఏం చేశాడు అక్కడ? ఏ కూలి పని చేసుకున్నాడో, ఎవడికి అసిస్టెంట్గా పనిచేశాడో, ఎలా బతికాడో కూడా తెలీదు. రాసుంటే ఇంకా బాగున్నాం. అసలు ఈ 10 సంవత్సరాలు ఎంత దౌర్భాగ్యత దావీదు అనుభవించుంటాడు. మనకి యోబు ఐడియా వస్తాడు బాధలో టైంలో, లేదా ఇంకొంతమంది గుర్తొస్తారు. దావీదు ఐడియా రాడు. దావీదు అనగానే మనకు రాజే దావీదు అనుకుంటాం, దావీదు రాజు అని అనుకుంటాం. కానీ దావీదు రాజు అవ్వకముందు 10 సంవత్సరాలు చాలా ఇబ్బందులు గురయ్యాడు, ప్రతి సమస్య గురయ్యాడు. ఈ 10 సంవత్సరాల్లో ఉన్న సమస్యల్ని ఎదుర్కోవడానికి, జయించడానికి దావీదు ఏం చేశాడు? దావీదు ఏం చేశాడంటే సహించాడు. ఏం చేయలా దావీదు? శత్రువుని చంపడానికి ప్రయత్నం చేశాడా? లేదు. దొరికితే చంపాడా? లేదు. ఓ మాట అడుగుతాను, ఊహించండి. మామూలుగా దావీదుకి సౌలు దొరికినప్పుడు, దావీదు కనుక సౌలుని చంపాలనుకుంటే ఎలా చంపుంటాడు? ఆలోచన ఇబ్బందిగా ఉందా? దావీదు సౌలుని చంపడం అంటే దావీదు మన మైండ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడంటే, ఇతడు సౌలుని లేదా భక్తుల్ని లేదా ఇంకొకరిని చంపడం అలాంటి కాదు అని. అంటే దావీదు శత్రువుల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు పేరు చెప్పేవారు, దావీదు ఇక్కడ ఉన్నాడు. అరే మీ రాజ్యం బాగుందంటే కారణమే దావీదు. గొలియాతుని చంపాడు. కానీ ఏమోలన్నా పలానా అరణ్యంలో ఉన్నాడంటే వెంటనే జనాలను వేసుకుని పారిపోవడమే, పారిపోయి అబ్బా అసలు. కానీ ఈ 10 సంవత్సరాల్లో రాసిన పాటల్లో ఒక్క పాటలో కూడా యెహోవా నా చెయ్యి విడిచేయడం రాయలేదు.
నాకు అన్యాయం జరిగిందని రాయలేదు. ప్రశాంతంగా గొర్రెల దగ్గర ఉంటే నా బతుకెలా అయిందని రాయలేదు. ప్రభువా, దుప్పు ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను, కొవ్వు మీద దొరికినట్టు నువ్వు దొరుకుతున్నావు, రాత్రి నీ గురించి ధ్యానం చేసుకుంటున్నాను. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నువ్వు నన్ను కాపాడావు, ఈ పరిస్థితుల్లో నువ్వు తప్పించావన్నాడు. కానీ 10 సంవత్సరాలు నన్ను ఇలాంటి ఇబ్బందికి గురి చేసావని ఒక్క మాట అనలేదు. ఇదే మనం చేయాల్సిన పని. మనం చేయాల్సిన పని ఏంటంటే, దేవుడు నీ విషయంలో ఛార్జ్ తీసుకునే వరకు నువ్వు నోరు మూసుకుని ఆ పరిస్థితుల్ని అనుభవిస్తూ దేవుణ్ణి స్తుతించుకోవడమే. హల్లెలూయా. 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాడు దావీదు. కానీ దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. 40 సంవత్సరాలు దావీదుని కదిపేవాడే లేడు. హల్లెలూయా. ఏదో కొద్ది రోజులు ఇబ్బంది పడ్డాడు అబ్షాలోము వల్ల తప్ప 40 సంవత్సరాలు దావీదుకు తిరగలేదు. కానీ 10 సంవత్సరాలు దావీదు ఇబ్బంది పడ్డాడు, శ్రమ పడ్డాడు. దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ శత్రువు నిన్ను ఇబ్బంది పరుస్తున్నాడను, ఎవరి వల్ల నీ జీవితంలో సమస్యలు వచ్చాయనో నువ్వు తిరగబడకు. నువ్వు దాని గురించి నువ్వు ఏ చర్యలు తీసుకోవద్దు. వాళ్ళని బ్యాట్ చేయాల్సిన అవకాశం వచ్చినప్పుడు బ్యాట్ చేయొద్దు. వాళ్ళని తొక్కే ఛాన్స్ వస్తుంది, అప్పుడు నువ్వు తొక్కొద్దు. వాళ్ళని చూసి నవ్వే సందర్భం రావచ్చు, నవ్వొద్దు. అసలు నీకు సంబంధం లేదు. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని. నీ పని కాదు, అది చెప్పేశాడు క్లియర్గా. అది నీ పని కాదు. నువ్వు ఆలోచించి మళ్ళీ దావీదు కనుక సౌలుని చంపితే ఎలా చంపుండేవాడంటే, నేను ఆలోచించడం, ఎక్కడ పొడిస్తే ఒక్క క్షణంలో పెద్దగా బాధ లేకుండా చచ్చిపోతాడు. ఎందుకంటే సౌలు మీద ఇష్టం ఉంది. సౌలు చచ్చిపోయినప్పుడు తెగ ఏడిచాడు కదా. సో అలాగ చంపుతాడు. ఒకవేళ చంపాల్సి వస్తే దావీదు ఎవరితోనో చంపించినా సరే నొప్పి లేకుండా చాలా సింపుల్గా చచ్చిపోయేలా ప్లాన్ చేయి అని చెప్తాడు. దేవుడు ఎలా చంపాడు? పొడిచించేసి పొడిపించేసి గ్యాప్లో అరుస్తున్నాడు, ఏడుతున్నాడు, బాధపడుతున్నాడు. నన్ను ఎవరన్నా చంపండిరా బాబు, ఎవరన్నా అనుకుంటారు. సౌలుని దేవుడు అభిషేకించి ఇంతలా బాధ పెట్టాడు. 10 సంవత్సరాలు దావీదుని బాధ పెట్టాడు. తీర్పు ఎప్పుడు న్యాయంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. తీర్పు న్యాయంగా ఉంటుంది ఎప్పుడు. 10 సంవత్సరాలు ఒక వ్యక్తిని అన్యాయంగా బాధపరిచినోడికి పనిష్మెంట్ ఉండాలి కదా. మనం అలా ఊహించలేదనుకో, దావీదుని తరిమాడు, సౌలుకి ఎందుకు అంత భయంకరమైన చావు వచ్చింది అనుకో. కాదు కదా, ఆ ఫ్యామిలీ అంతా వాళ్ళు సౌలు తరిమాడు, ఇబ్బందికి గురి చేశాడు. బతిమాలతాడు, ఎవడన్నా నన్ను చంపండ్రా బాబు. కత్తిల మీద పడిపోయి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత తలకాయ నరికేసి బాడీ ఒక చోట, తలకాయ ఒక చోట. ఏంటి ఇంత దారుణం? నేను మీకు 2 విషయాలు చెప్తాను. మొదటిది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకున్నాడో దాన్ని కరెక్ట్గా చేస్తాడు. చేసేలోపు నీకు నీ శత్రువు నుంచి ఎలాంటి సమస్య ఎదురైనా సరే నువ్వు సైలెంట్గా ఉండు. దేవుడు అనుకుని నీ జీవితంలో చేస్తాడు, చేయించుకో. దేవుని స్తోత్రం. ఇది ఒక కోణం. నువ్వు మంచోడు అయితే ఇది చేయి, బాగా మంచోడు అయితే. తక్కువ మంచోడు అయితే రెండో ఐడియా ఇస్తాను. ఏంటంటే, శత్రువు నేను ఇబ్బంది పెడుతున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, బాధపరుస్తున్నప్పుడు నువ్వు ఎంత సైలెంట్గా ఉంటే దేవుడు వాటన్నిటినీ తీసుకుని వాడి క్లైమాక్స్ అంత వైలెంట్గా ప్లాన్ చేస్తాడు. నీ శత్రువు చాలా దారుణంగా ఆడు ఏదోటి అయిపోవాలని నీకు అనిపించింది అంటే నోరు మూసుకున్నాడు సైలెంట్గా దాన్ని సహించు. ప్రభా, నువ్వు పగ తెచ్చాడు కదా, నీకు చెప్తున్నాను, నువ్వు చూసుకో. నేను వాళ్ళని ఏమన్నా 2 విషయాలు. ప్రభా, వాడు నన్ను హింసిస్తున్నాడు, నేను ఆయన పట్టించుకోను. నువ్వు నాకు ఇస్తానన్న దీవెని నాకు ఇచ్చే చాలు, ఆడి గురించి నాకు సంబంధం లేదు అంటావా? చాలా మంచిదనివి, వెరీ గుడ్. లేదు, నీకు పగ తెచ్చడం నీ పని కాబట్టి ఇదిగో నీకు పగ చెప్తున్నాను, నువ్వు శిక్షించాను, అది కూడా మంచిదే, వాక్యానుసారం. అది కూడా కొత్త నిబంధనల మాట కదా, కొత్త నిబంధనలో కదా ఎత్తి చెప్పాడు, పగ తీర్చుట నా పని అన్నాడు. ప్రభా, నువ్వు తీర్చుకో, నేను తెచ్చను, నేను తెచ్చుకోను, నేను తిట్టను, నేను ఏమన్నాను, నేను భరిస్తాను. దావీదు చేసిన పని ఏంటో తెలుసా? 10 సంవత్సరాలు సహించాడు, స్తుతించాడు. హల్లెలూయా. సహించాడు, స్తుతించాడు. చంపాలనుకున్నవాడు చచ్చిపోయాడు. అడవిలో పారిపోయి బతుకో సావో తెలియకుండా అలా స్తుతిస్తూ బతికినాడు. తెల్లవారేసరికి సింహాసనం మీద కూర్చున్నాడు రాజుగా. హల్లెలూయా. మళ్ళా చెప్దాం, హల్లెలూయా. సో మొదటిది వాతావరణ పరిస్థితులు దేవుడు సిస్టమ్ పెట్టాడు. సిస్టమ్కి ఒప్పుకో చాలు. నువ్వు తప్పించుకుని పారిపోకుండా సిస్టమ్కి ఒప్పుకో. నేను అన్నానని గాల్పుల్లో తిరిగేసారు కనుక గాగొట్టి చచ్చిపోతారు. అది కాదు, జనరల్గా మామూలుగా కాసేపు అలాగా ఎండగా ఎక్స్పోజ్ అయ్యారండి. ప్రతిదీ చిన్నగా చేయండి, మంచిదే. సో నువ్వు యాక్సెప్ట్ చేయి, దేవుడు నిన్ను కాపాడుతాడు, తప్పకుండా నీకు సహాయం. రెండోది, నీ చుట్టుపక్కల నుంచి అనేక సమస్యలు నీ శత్రువు కలగజేస్తున్నాడా, సహించు.
దేవుడు న్యాయము తీర్చక మానడు. హల్లెలూయా. న్యాయము తీర్చక మానడు. నువ్వు న్యాయం తీర్చడం మానే ప్రభు నువ్వు బతిమాలు, అయినా మాండవు. రీసెంట్ ఒక సిచ్యువేషన్ జరిగింది, చెప్పుకోకూడదు అది. నేను ప్రభా వదిలేయాలని, నువ్వు వదిలేయి అన్నాడు. వదిలేస్తాడు అనుకున్నాను, వదలలేదు. మండేకి నాకు ఒక విషయం తెలిసి, ఏంటి ప్రభు నువ్వు ఎంత చెప్పినా నువ్వు వినవా? దేవుడు న్యాయం తీర్చాలనుకుంటాడు చూసారా, దాన్ని ఎవరం ఆపలేము. హల్లెలూయా. అది ఎంత క్రూయల్గా అన్నా ఉండొచ్చు, అది ఎట్లాగైనా ఉండొచ్చు. ఆయన తీర్పు తీర్చాలనుకున్నప్పుడు ఏమీ ఆలోచించడు. ఆగినప్పుడు చాలా కాలం ఆగుతాడు. ఆయన కొట్టాలని అనుకున్నప్పుడు అసలు ఆలోచించడు. అందుకు దయచేసి సైలెంట్గా మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఇబ్బందులు అనుభవించండి. అవి ఏవైనా సరే అనుభవించండి. అది ఎలాంటిదైనా సరే, శత్రువా, ఇబ్బంది ఏదైనా, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. నెంబర్ 3 దావీదు లైఫ్లో ఎదుర్కొన్న ఇంకో సమస్య ఏంటంటే, ఓ రోజు దావీదు సౌలు నుంచి తరంబడిన తర్వాత దావీదు ప్లాన్ చేసుకున్నాడు ఏంటంటే, ఫిలిస్తీ సైన్యంలో జాయిన్ అవుదాం, ఆకీష్ని జాగ్రత్తగా మచ్చిక చేసుకుందాం. ఆకీష్ని మచ్చిక చేసుకుని ఆకీష్ దగ్గర ఉండిపోయాడు. ఏదన్నా యుద్ధానికి వెళ్ళాలన్నా, దోచుకోవడానికి వెళ్ళాలన్నా, సంపాదన దోచుకోవడానికి దావీదు తనతో ఉన్న బ్యాచ్ని తీసుకుని వెళ్ళిపోయి తెచ్చేసేవాడు. ఆకీష్ నమ్మాడు దావీదు ఎందుకు అక్కడ ఉన్నాడు? సౌలు నుంచి తప్పించుకోవడానికి కాదు. దావీదు శత్రు సైన్యంలో ఎందుకు జాయిన్ అయ్యాడంటే, ఎప్పటికైనా ఫిలిస్తీన్లు మళ్ళీ దాడి చేస్తారు, నేను లేను కాబట్టి సౌలుని చంపేస్తారు, యోనాతాన్ని చంపేస్తారు, వీళ్ళందరినీ చంపేస్తారు. నేను వీళ్ళ సైన్యంలో ఉన్నానంటే యుద్ధం టైంలో రివర్స్ అయిపోయి వీళ్ళని కాపాడొచ్చు అనే ప్లాన్తో అందరూ జాయిన్ అయ్యాడు. ఎప్పుడన్నా ఉంటాడండి అలా? దేవుడు ఎందుకు దావీదు అంటాడు? ఎందుకంటాడు? ఇలాంటి వాడిని ఎవరు మర్చిపోతారు? ఇలాంటి వాళ్ళని అసలు ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత కరెక్ట్గా యుద్ధం ప్లాన్ చేసుకున్నారు. మనోడు చెప్పేసి ఉంటాడు, రే కరెక్ట్గా యుద్ధం సీరియస్గా దొరుకుతుంది, అప్పుడు రివర్స్ అయిపోదాం అనుకుని. యుద్ధం రెడీ అయిపోయింది. రేపు లేదా కాసేపట్లో యుద్ధం అనుకునేసరికి ఫిలిస్తీన్ల సర్దారులు దావీదుని చూశారు. ఇతను దావీదేనా అంటే, అవును దావీదే, మన ఫ్రెండే. గొలియాతుని చంపాడు ఇతనే కదా? అవును. శత్రువులతో యుద్ధం చేసేటప్పుడు శత్రువులకు సంబంధించిన మన దగ్గర ఉంటే రివర్స్ అయిపోతే ఏం చేస్తుంటే, అయ్యి బాబా అలాంటివాడు కాదండి ఇతను, లేదు అతను వెళ్ళిపోవాల్సిందే అని గట్టిగా ఈ అధికారులు అందరూ గట్టిగా వ్యతిరేకించారు. దావీదు దగ్గరికి వెళ్ళి అంటాడు, దావీదు, నా దగ్గర ఉన్నంతకాలం నువ్వు దేవదూతలాగా ఉన్నావు, నా దగ్గర ఏ తప్పు చేయలేదు నువ్వు, కానీ వేరే దారి అంటే దావీదుకి ఆస్కారం ఇచ్చేయచ్చు. రాజు నమ్మేశాడు. ఎంత నమ్మేశాడంటే, నువ్వు దేవదూతలాగా ఉన్నావు నా దగ్గర, నాకు ఎంతో సహాయం చేసి నమ్మి. ఏమండి, ఇశ్రాయేల్ అన్నానికి సున్నత లేనివాడు ఏ పాటోడు అనేవాడు సైన్యంలో నుంచుని సార్ అంటాడా, ఎప్పుడు పొడి చేద్దామని రెడీగా ఉన్నాడు. పొమ్మన్నారు, ఏం చేయాలి అర్థంలా? అది అలా కాదు, లేదు నువ్వు పొద్దుటే లేచి వెళ్ళిపో, ఏమనుకోకు, వేరే దారి లేదు, లేచి వెళ్ళిపోమంటే దావీదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన లైఫ్లో ఎదురయ్యే సమస్యలు, ఛాలెంజ్ని మనం ఎదుర్కోవాలంటే, దేవుడు నిన్ను ఒక చోట నుంచి వెళ్ళిపోమన్నప్పుడు ఆ చోట మీద నీకు చాలా ప్రేమ ఉండొచ్చు, ఆ చోటు గురించి నీకు చాలా ప్లాన్స్ ఉండొచ్చు, లేదా ఆ జాబు, ఆ వ్యాపారం, లేదా ఆ ఊరి మీద నీకు ఆ ఊరితో నీకు చాలా బాండింగ్ ఉండొచ్చు, కనెక్షన్ ఉండొచ్చు, అనుబంధం ఉండొచ్చు. దేవుడు వద్దన్నాడా? అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపో. నీ లైఫ్లో ప్రతి సమస్యని ఎదుర్కోవడానికి దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఇది. దావీదాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈలోపు అమోరీలు వీళ్ళ ప్రజల్ని, వీళ్ళ భార్య పిల్లల్ని అందరినీ ఎత్తుకుపోయారు. వీళ్ళు వెళ్ళి వెంటనే వెనకాల వెళ్ళి పట్టుకుని తెచ్చుకున్నారండి. ఒకవేళ యుద్ధంలో ఉంటే యుద్ధం 4 రోజులు జరిగింది, ఇంటికి వెళ్ళేసరికి ఎవడుంటాడు అక్కడ? బతుకుండేది ఎవరు? ఫ్యామిలీ ఎవరు? పిల్లలు ఎవరు? అందరూ చచ్చిపోయింది. వాళ్ళు శత్రు చేతులు అందరూ చచ్చిపోయి స్త్రీలు మానభంగం చేయబడి ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. అంటే దావీదు ప్లాన్ ఇది, కానీ దేవుడి ప్లాను వాళ్ళని కాపాడాలి. ఇక్కడ సౌలు ఫ్యామిలీ మొత్తం లేపేయాలి, దావీదుని రాసేయాలి. ఇది దేవుడి ప్లాను. కానీ నీవు సౌలుని కాపాడాలి, ఇశ్రాయేలుని కాపాడాలి. నీ లక్ష్యం మంచిదే, నీ ఆలోచన మంచిదే, కానీ దేవుడు అలా ఆలోచించలేదు. నువ్వు ఆలోచించిన విధానంలో దేవుడు ఆలోచించలేదు. కాబట్టి మనందరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే,
ఒకటి ఆగిపోమన్నప్పుడు ఆగిపోయాడు, ఇంకో చోటకి వెళ్ళిపోమన్నాడా వెళ్ళిపోండి, ఇది కాదు ఇది చేయమన్నాడా చేసేయి. జనాలు ఏమంటారు, మనం ఇన్ని రోజులు దీని మీద హోప్స్ పెట్టుకున్నాం. ఇవన్నీ అస్సలు పెట్టుకోవద్దు నీ మైండ్లో. ఇశ్రాయేలు, నేను నిన్ను కాపాడుతాను, జలముల్లో అయినా నీకు ప్రాబ్లం రాదు, అగ్నిలో అయినా నీకు సమస్య రాదు, నేను నిన్ను కాపాడుతానని దేవుడు అన్నాడు కదా. దేవుడు మనల్ని కాపాడాలంటే మనం చేయాల్సిన పనులు చెప్తున్నాను. దేవుడు ఏమనుకుంటే దానివైపే మన మైండ్. ఇది వద్దన్నాడా, బాధ ఉండొచ్చు, నేను పలానా వ్యక్తిని చేసుకుందామని అనుకుంటుంది, ఏమి ఉంటుంది అతని మీద చేసుకుంటే నా లైఫ్ బాగుంటుంది బోల్డ్ అనుకుంటాం. దేవుడు వద్దన్నాడా, ఇంక అది లేదు. ఇక మన జీవితంలో బాధపడితే 5 నిమిషాలు బాధపడి వదిలే, 10 నిమిషాలు బాధపడి వదిలే, దాని గురించి కుమ్ములు అయ్యో అది లేదంటే నీకు కర్మంటాడు. ఇక వెళ్ళిపో అంటే వెళ్ళిపోవడమే, వచ్చేయంటే వచ్చేయడమే. ఒక్క వ్యక్తి ఈ లోకంలో తనకు ఎదురైన పరిస్థితులన్నిటిలో గొప్ప విజయం సాధించాలంటే తన మైండ్ ఎక్కడుందో అక్కడ కాదు, దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడికి పరిగి పెట్టామా తప్పక మన జీవితం బాగుంటుంది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నేను ఎన్నిసార్లు దేవుని స్తుతించుకుంటానో ఈ ఊరు పరిచర్య కోసం. 2 వారాలు నేను ఈ ఊరు రాను, నేను పల్లెటూరు రామోళ్ళకి ఇన్ని రకాలు, ఏదో పెద్ద సిటీలో ఉన్నవాళ్ళే, మాది ఊరు విలేజ్, మీ అంత దారుణం కాదు కానీ మాది విలేజే. నేను అక్కడికి ఎట్లాగా అని ఒకవేళ దేవుడు ఓహో నీకు ఏడుపు అంటే ఏంటో చూపిస్తాను రా అని ఇంకో ఊరు చూపించంటే అయిపోతుంది. నేను నాకు ఇక్కడకు రావడం వల్ల ఇక్కడ నాకు ఎంత అవకాశాలు, అందరూ బంధువులు, తెలిసిన వాళ్ళు, తెలిసిన ముఖాలు, వీళ్ళందరూ నేను చర్చి చూసుకోకర్లేదు, దీన్ని శుభ్రం చేయండి అని ఏమన్నా అడగక్కర్లేదు, ఇక్కడ ప్రేయర్ నడిపించండి అని అక్కర్లేదు. అందరూ బంధువులు అయిపోయారు. ఎందుకంటే ఇది మా అమ్మమ్మ గారు ఊరు అవ్వడం వలన అందరూ మన ఊరోడే ఓన్ చేసుకున్నారు. అలా నాకు పని అయింది. ఇప్పుడు నాకు ఎలా అన్నా సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఈ 15 సంవత్సరాలు నాకు దీన్ని ఎత్తి మీద పెట్టుకోకపోయినా, అంటే ఈ చర్చిని నేను సీరియస్ పెద్దగా పట్టించుకోకపోయినా, ఎక్కువ టైం నేను స్పెండ్ చేయకపోయినా, ఎక్కువ టైం అంటే అసలు స్పెండ్ చేయకపోయినా, మళ్ళీ ఎక్కువ టైం అంటే ఎప్పుడు వచ్చారు అంటారు మీరు, వద్దు చేయకపోయినా ఇక్కడ సేవ నడుస్తుంది. ఇలాగ నేను ఎక్కడన్నా చేసి ఉంటే ఇంకా తట్టపట్ట చదువుకోవడమే. దేవుడు అక్కడి నుంచి వచ్చేయని అన్నాడంటే వచ్చేయి, ఇక్కడి నుంచి ఆగిపోంటే వచ్చేది. దావీదు లైఫ్లో జరిగిన ఒక అద్భుతమైన విషయం అది. ఎందుకంటే దావీదు అనుకున్నాడు గెలిచేది, నిజంగా దావీదు వెళ్ళని ఆగిపోయాడు. గెలిచేద్దురు అంటారా? దేవుడు సాయం చేయకపోతే గెలుస్తాడా? దేవుడు సాయం చేయకపోతే సౌలు కాపాడగలడా? మన భ్రమ అదంతా. నేనే కనుక ఆ రోజు అక్కడ ఉండుంటే అంటాడు. నువ్వు అక్కడ ఉంటే మొత్తం నాశనం అయిపోతుంది, నీకు తెలియదు అది. నువ్వు ఉంటే అవ్వదు. మా నాన్న అంటాడు, నువ్వు ఇంకొక 2 సంవత్సరాలు కనుక వ్యాపారం చేసి ఉంటే నా మనసు అనుకుంటాను అడుక్కు తిందున్నాను. నీకు తెలీదు, నీకు తెలీదు, మ్యాటర్ తెలీదు మనకి. దేవుడు ఏమనుకుంటే అదే మనకి మంచిది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నెంబర్ 4, ఓ రోజు దావీదు యొక్క సింహాసనాన్ని అబ్షాలోము లాక్కున్నాడు. అది మనకి తెలిసిన అప్పుడే రాత్రి ఏం చేయాలో తెలీదు, పారిపోయాడు. దావీదు పారిపోయి ఏడుతా కొండెక్కుతున్నాడు. కూడా కొంతమంది వచ్చారు, గట్టిగా 300, 500, 600, 1000 మంది లోపు వచ్చి ఉంటారు, చిన్న పెద్ద వెళ్ళిపోయారు. అక్కడ ఏడుతున్నాడు. కానీ దావీదు మనసులో ఏముందంటే ఇది దేవుని శిక్ష, దేవుడు ఇది ఎప్పుడో దావీదుకి శిక్షిస్తానని చెప్పింది ఎప్పుడో, శిక్ష వచ్చింది ఎప్పుడు. బట్ గుర్తుపెట్టుకున్నాడు, ఇది నాకు వచ్చిన శిక్ష అని. అన్న తర్వాత కొద్ది డేస్ గడుస్తున్నాయి, ఒకదానికొకటి వార్త తెలుస్తుంది, ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఈ లోపు నడుచుకుంటూ వెళ్తుంటే సిమి అనేవాడు ఒకడు, మనకి అందరికీ మర్చిపోయి వీడి పేరుని. సిమి అనేవాడు, వీడు సౌలు వంశంలో వాడు. మరి సౌలు చచ్చిపోయిన తర్వాత రాజ్యం తీసుకోవడం, సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి చాలా కాలం యుద్ధం జరగడం వలన సౌలు కుటుంబీకులకి దావీదు కుటుంబం అంటే నచ్చదు. కాబట్టి మనవాడు తిట్లు స్టార్ట్ చేశాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5 నుంచి చూడండి. రాజైన దావీదు వెళ్తుంటే 7వ వచనం, ఈ షిమి నరహంతకుడా, ఓకే దుర్మార్గుడా. చూడండి ఎలా అంటున్నాడు, చీపో నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు కనుకనే నీ మోసంలో నువ్వు చిక్కుబడి ఉన్నావని రాజుని శపిస్తున్నాడు. ఈలోపు పక్కన బ్యాచ్ ఉంది, బాడీ బిల్డర్స్. వాళ్ళు అంటారు,
రాజా నువ్వు సైగిచ్చేయి, ఈడు కుక్కలాంటోడు, ఈడు తలకాయ నరికి తెచ్చేస్తాం, అని ఉంటే చచ్చిపోతాడు అని ఆలోచించడానికి అన్న లేపేద్దరు ఈ లోపు. అంత అంత కోపంలో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ రాజ్యం పోయింది, మంచి మంట బాధలో ఉన్నారు, దుఃఖంలో. ఈ టైంలో ఈడు ఒకడు ఆడి దగ్గర ఆయుధాలు లేవు, వాడు బలవంతుడు కదా, ఏం కాదు, ఆడు రాళ్ళు ఇసురుతా మాడతాట క్షణంలో చంపేద్దరు. దావీదు అంటాడు, యెహోవా నన్ను ఇలా నిందించబడ్డానికి కనుక అవకాశం ఇస్తే నువ్వెవడో అడ్డుపడ్డానికి మాట్లాడని అన్నాడు. నేను చెప్పాలనుకున్న 4వ విషయం ఏంటంటే, నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకి కారణం ఒకవేళ నువ్వైతే, నువ్వు చేసిన తప్పు వల్ల దేవుడే నిన్ను గనక శిక్షిస్తుంటే, దేవుడే నిన్ను గనక బాధలకు గురి చేస్తే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, దీనికి కారణం నేనే, నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇంకా నువ్వు ఏం పనిష్మెంట్ వేసినా నేను భరిస్తాను. చుట్టూ శత్రువులు ఇబ్బంది పెట్టారు, సహించాడు. నీ అత్తయ్య నువ్వే తప్పు చేయకుండా తిట్టచ్చు, నీ కోడలు నిన్ను తిడుతుండొచ్చు, మీ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టచ్చు, నువ్వు ఏ తప్పు లేకుండా నిన్ను హింసిస్తుంటే సహించు, దేవుడు న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు తప్పు చేసావు, ఏదో వదలకుండా మాట అనేసావు, అది చెప్పం. అందరూ మంచోళ్ళమే, ఇక్కడ అందరూ పరిశుద్ధులమే. మాట వదిలేస్తాం, ఒక మాట చెప్పేస్తాం, ఒక అబద్ధం మెలికి తిప్పేస్తాం. మళ్ళీ ఎవరికన్నా చెప్పేటప్పుడు అస్సలు నేను అలా నుంచున్నానంతే అండి అంటాడు. నువ్వు నుంచుంటే వచ్చి చేరాట వాళ్ళు, ఇటు నుంచుంటే వచ్చి కొట్టేసారు. అన్నీ ఎప్పుడు నిజం చెప్పడండి మనిషి. మనిషి స్పెషల్. అందుకే దేవుడు మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు రా బాబు అన్నాడు. అది నిజమే చెప్పడాడు. ఎప్పుడు ఆ గొడవ జరిగిన తర్వాత నేను కూడా ఇలా అన్నాను, నేను ఈ మాట ఇలా ఇసిరాను, మళ్ళీ ఈడు అన్న మాట చాలా స్లోగా చెప్తాడు, మెత్తగా చెప్పినట్టుగా. వాళ్ళేమో సీరియస్గా అన్నారని చెప్తాడు. చూడండి ఎలా ఉంటుందో. నేను అనేది ఏంటంటే, నువ్వు నీ తప్పుని నిజాయితీగా ఒప్పుకోకపోతే దేవుడు నీకు వేసిన శిక్ష ఉందే, ఆ శిక్ష పీరియడ్ అలా పెరిగిపోతుంది. అది నువ్వు ఒప్పుకునేదాకా తగ్గదు. దావీదు ఇలా అన్నాడు, అబ్షాలోం ప్లాన్ చేసుకుని దావీదుని చంపేద్దామని, తండ్రిని చంపేద్దామని మొత్తం తన దగ్గర ఉన్న సైనికులందరినీ వేసుకొచ్చాడు. వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారండి? చిన్న సమూహం. వాళ్ళు 1000 సైనికులు, పైగా తర్ఫీదు ఇచ్చి జీతాలు ఇచ్చి పోషించింది ఎవరు? దావీదు. ఇశ్రాయేల్ సైన్యం గొప్ప యుద్ధాలు గెలిచిన సైన్యం. ఆ సైన్యం మీదకి వచ్చి ఇంత చిన్న సమూహం మీద ఓడిపోయారంటే ఏంటండి? ఎంత ఆశ్చర్యకార్యం. దేవుడు ఎందుకు దావీదుకు సహాయం చేయాలా? దావీదు పాపం చేసినందుకే కదా ఈ శిక్ష. మరి దేవుడు ఎందుకు దావీదు పక్షాన ఉండాలి? ఎందుకంటే దావీదు దేవుని శిక్షను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం పొందాడు. హల్లెలూయా. నీ లైఫ్లో నువ్వు చేసిన పొరపాట్లకు నువ్వు శిక్ష అనుభవిస్తుంటే నువ్వు దేవుడి దగ్గర ఒప్పేసుకో. మనుషుల దగ్గర ఒప్పుకోకపోతే ఒప్పుకోపోవచ్చు. మనుషుల దగ్గర అబద్ధం చెప్తే చెప్పే, నేను చేయలేదు, నేను కాదు, నేను చాలా పరిశుద్ధురాలు, నేను మంచిదాన్ని, నేను మంచోడు, నువ్వు చెప్తే చెప్పు. దేవుడి దగ్గర మర్యాదగా, ప్రభువా నన్ను క్షమించు, నేనే ఈ తప్పు చేశాను, నేను ఇలా చూశాను, నేనే ఇలా మెసేజ్ పెట్టాను, నేను ఇలాగా వాళ్ళని అనకుండా మాట అన్నాను, నేనే ఇక్కడ మాటలు అక్కడికి నేను మోసాను, ఈ తప్పు నాదే, ఇంత పెద్ద శిక్ష వస్తుందని అనుకోలేదు, నన్ను క్షమించని అన్నావా, మళ్ళీ అన్న పార్టీ నీవైపోయి కొట్టేశాడు కదా, ఎలాగా చాలే అనుకుంటాడు. కొట్టాను కదా, శిక్షించాను కదా, చాలే అని అనుకుంటాడు. అదే నువ్వు అటుపక్క తప్పు నువ్వు చేసి ఎదుటోళ్ళు నిన్ను ఇబ్బంది పెడతాంటే, నీకు పెద్ద పోలీస్ కేసులు పెట్టడానికి నీకు సర్కిల్ ఉందని, రాజకీయ నాయకులు తెలుసని, నీవు తప్పు చేసి కూడా నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళ మీద కేసు వేయడానికి, అది చేయడానికి నువ్వు ప్రయత్నించావని ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకో. నీ సమస్య పెరుగుద్ది కానీ తరగదు. ఎందుకంటే శిక్షించినోడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ మీదకు పనిష్మెంట్ పంపించినప్పుడు నువ్వు నేను రాజకీయ నాయకులు తప్పించగలరా? ఎవరన్నా నీకున్న పెద్దలు తప్పించగలరా? డబ్బు తప్పించగలరా? డాక్టర్లు తప్పించగలరా? ఎవ్వరు. స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపో, పర్వాలేదు, అవ్వదు. అది నీ తప్పు వలన వచ్చింది. నువ్వు పశ్చాత్తాపం చెందితే విడుదలైపోతావు. దావీదు చేసిన పని అదండి. దేవునికి స్తోత్రం. దావీదు ఆ పని చేశాడంతే. ప్రభువా తిట్టనే, యెహోవా నువ్వు నాకు ఇలా అనుమతించేవేమో, ఇంకా నువ్వు ఏం చేయాలంటే చెయ్యి ప్రభువా, ఎందుకంటే నేను పాపం చేశాను అంతే, ఎందుకంటే నేను పాపం చేశాను కాబట్టి ఇది. సో మనందరం కూడా తప్పకుండా తప్పు కనుక చేసి దానివలన, అది చిన్నదే కావచ్చు, నువ్వు మళ్ళీ అనుకో ఎంత చిన్నదానికి ఎంత పనిష్మెంట్ అంటే, దేవుడు లెక్కలు దేవుడికి ఉంటాయి. 20 తప్పులు చేసేంతకు ముందు దేవుడు ఏమనలేదు, ప్రభువా పాత తప్పులు వదిలేసేవిటి అని అడిగేవా నువ్వేనా?
ప్రభా అదేంటి దీనికే కొడతా, పాత బోల్డ్ ఉన్నాయి దాన్ని కొట్టని అడుగుతాం, మనం అడగం కదా. సో దేవుడు తాను ఏం న్యాయం తీరుస్తుంది, న్యాయమే, నిజమే. అది దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు వాగుతూ పోయేవనుకో, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా అని మాట్లాడుకుంటా పోయేవనుకో, ఇవన్నిటికీ ఒకరోజు నువ్వు శిక్ష అనిపిస్తావు. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని అనొద్దు, దానికి కారణం నువ్వే, అండ్ దాని పరిష్కారం కూడా నీ దగ్గర ఉంది. నువ్వు నిజంగా పశ్చాత్తాపడి ఒప్పుకుంటే దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఆఖరిగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దావీదు లైఫ్ నిజంగానే హ్యాపీ లైఫ్ కాదు, నిజంగానే హ్యాపీ లైఫ్ కాదు. చాలా ఇబ్బందులు పడ్డాడు. దావీదు రాజు అయిన తర్వాత కూడా అంతర్గత సమస్యలు కొన్ని ఎదుర్కొన్నాడు. గోత్రాలు గొడవలు. బెన్యామీన్ గోత్రాల నుంచి చాలా కాలం, తన సొంత ప్రజలే కదా, చాలా కాలం యుద్ధాలు జరిగినాయి, సమస్యలు ఎదుర్కొన్నాడు, బాధపడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు. దావీదు కొడుకుల్లో అమ్నోన్ అనే ఒక కొడుకు, దావీదు యొక్క భార్యలో ఒక భార్య కొడుకైన అమ్నోను ఇంకో భార్య కూతురైన తామారును మానభంగం చేస్తాడు. ఇప్పుడు మన పిల్లల్లో ఇలాంటిది జరిగితే ఆనందంగా ఉంటాడండి తండ్రి? దావీదు హ్యాపీ లైఫ్ ఏం కాదు, మనం అనుకున్నంత హ్యాపీ లైఫ్ అయితే అసలు కాదు. చాలా బాధపడ్డాడు. నాన్న ఇంకా వదిలే, మరి ఇంట్లోనే జరిగింది కదా అని ఆమె నోరు మూసుకుని ఏం చేయాలో తెలియకున్నాడు. అబ్షాలోము, ఆ తామారు సొంతాన్ని అయిన అబ్షాలోము ఆ కక్ష మనసులో పెట్టుకుని అమ్నోని చంపేశాడు. అంటే దావీదు యొక్క ఒక కొడుకు ఇంకో కొడుకుని చంపేశాడు. ఒక మానభంగం జరిగింది, ఒక హత్య జరిగింది. ఇంట్లో ఒక మానభంగం, ఒక హత్య జరిగింది. ఇది చేసినందుకు వాళ్ళ నాన్న ఏమన్నా అంటాడని అబ్షాలోము కనపడకుండా పోయాడు. తనకి ఇష్టమైన కొడుకు, ఒక కొడుకు కనపడకుండా పోయాడు, ఒక కొడుకు చచ్చిపోయాడు, కూతురేం మానభంగం చేయబడింది. ఇంట్లో సమస్యలు చూడండి. ఈలోపు జనాభా లెక్కిద్దామని తొందరపడి ఒక లెక్కేసరికి దేవుడేమో శిక్షించడం మొదలుపెట్టాడు, శ్రమలు అనుభవించాడు. ఇలాగా ఒకటి కాదు, కుటుంబ సమస్యలు కావచ్చు, రాజ్యంలో సమస్యలు కావచ్చు, ఇలా అనేక సమస్యలు ఎదుర్కొని తన చివరి జీవితం వరకు దేవుడితో దావీదు ఉన్నాడు. దావీదు ఏ రోజు ఒక్క మాట కూడా దేవుణ్ణి తిట్టకపోవడానికి కారణం, ఒక్క మాట కూడా ప్రభువా నాకు ఎందుకు ఇలాంటి శ్రమలకు నన్ను గురి చేసావు అని నిందించకపోవడానికి కారణం ఏంటంటే, దావీదుకు దేవుడి గురించి తెలుసు. దేవుడు ఎప్పుడు నీకు సుఖాన్ని ఇస్తానని చెప్పలేదు. దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నదిలో పడిపోతే నేను చావకుండా కాపాడుతానన్నాడు. హల్లెలూయా. నదిలో పడవని చెప్పలా, నువ్వు పడచ్చు, నేను నిన్ను కాపాడుతాను. అగ్నిలో పడవని చెప్పలేదు దేవుడు, నువ్వు పడచ్చు కానీ నేను నిన్ను కాపాడుతాను. దావీదుకి దేవుడు తెలుసు. సమస్యలు రావని దేవుడు చెప్పలేదు, కానీ సమస్యలు నన్ను చంపలేవని దేవుడు చెప్పాడు అని అనుకున్నాడు. అదే జరిగింది. హల్లెలూయా. ఎంతటి వెన్నుపోట్లు అనుభవించాడండి. అహీతోపెలు అబ్షాలోముతో జాయిన్ అయ్యాడో తెలిసి స్టన్ అయిపోయాడు. ఏంటి అహీతోపెలు జాయిన్ అయ్యాడా? మన అహీతోపెలు, అవును, ఇంత ద్రోహం చేశాడా? సైనికులందరూ దావీదు జీతం ఇచ్చిన వాళ్ళు కాదండి, వాళ్ళందరూ దావీదుని చంపడానికి వచ్చారు. కానీ ఇన్ని వెన్నుపోట్లు అనుభవించిన, ఇన్ని ద్రోహాలు అనుభవించిన దావీదు ఎల్లప్పుడూ దేవుడి వైపు చూశాడంతే. హల్లెలూయా. దేవుడు నన్ను కాపాడుతాడు. చిన్న సమస్యకి దేవుడిని ప్రశ్నించడం, చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు నాకు ఇలా ఎందుకు జరిగింది అంటాం. అంతా బాగున్నప్పుడు ఎర్రగ భక్తి చేసి చిన్న సమస్యలు వచ్చినప్పుడు నీరసపడిపోయి డల్ అయిపోయి ఏంటి ఇలా ఉంది మన జీవితం. దావీదు అలాంటోడు కాదు. దావీదు తల మీద అభిషేకం పడిన దగ్గర నుంచి దావీదు చచ్చిపోయిన తర్వాత శవం మీద మళ్ళీ తైలాల అభిషేకం వచ్చేదాకా ఎప్పుడండి సుఖం, ఎప్పుడు ప్రశాంతత, హ్యాపీ లైఫ్ ఉంది కాదంట్లా. కానీ ఎన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొనే సమస్యల కన్నా రెట్టింపులో తాను ఎదుర్కొన్నాడు. కానీ ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నించకపోవడానికి కారణం, నా దేవుడు శ్రమల్లో, ఎందుకంటే రాశాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, అంటే గాఢాంధ లోయలోకి వెళ్ళకుండా చేయడు నా దేవుడు కాదు, వెళ్ళకుండా ఆపడు, వెళతాను కానీ ఏ కీడు నాకు సంభవించదు. హల్లెలూయా. అంటే నా జీవితంలో నేను సమస్యలు గుండా వెళ్తాను తప్ప నాశనం అవను, ఇబ్బందులు గుండా వెళ్తాను కానీ నా ఎదుగుదలను ఎవడో ఆపలేడు. నన్ను తొక్కడానికి చాలామంది నా నెత్తి మీద కాలు వేయచ్చేమో కానీ దేవుడు నాకు సింహాసనం ఎత్తా అన్నాడే, ఆ సింహాసనం నాదే. హల్లెలూయా. ఇది దావీదు నమ్మకం. దేవుడు నీ శరీరాన్ని లోకంలోకి తెచ్చేటప్పుడే
నీవు కాపాడబడ్డానికి ఇంత పెద్ద సిస్టమ్ పెట్టాడు. నువ్వు ఈ సమాజంలో ఉండేటప్పుడు ఈ సమాజంలోంచి ఎదురయ్యే ప్రతిదాన్ని తప్పించడానికి కూడా దేవుడికి ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్లో నువ్వు చేసేదేది లేదు. నువ్వు చేసేది ఏంటో భరించడం, సహించడం, దేవుడు పొమ్మన్న చోటకి పోవడం, ఏ సమస్య వచ్చినా దేవుని వైపు చూడడం. నువ్వు ఏమీ చేయొద్దు. విశ్వాసం ఉంచు, స్తుతించు, అన్నీ దేవుడే చేసుకుంటాడు. హల్లెలూయా. ప్రశాంతంగా చూడటమే. మనం కంగారు పడద్దు, ఆవేశపడద్దు, ఎదుటోడి మీద మనం గబుక్కుని మాట తోలేయొద్దు. మనం ఉందాం అలాగా, దావీదులాగా. ఏం చేయలేదు. దావీదు సౌలుని చంపలేదు కానీ సౌలు చచ్చిపోయాడు. దావీదు సౌలుని చంపలేదు కానీ సౌలు చచ్చిపోయాడు. మనం ఆగితే దేవుడు తన పని తాను పూర్తి చేసుకుంటాడు. కాబట్టి మరలా ఆ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను, చూడండి. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలముల్లో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనల్ని కాపాడడానికి ఆయనకు ఒక ప్లాన్ ఉంది, ఆయనకు ఒక సిస్టమ్ ఉంది. మనం సైలెంట్గా ఉన్నామా, సిస్టమ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మనం లోబడి స్తుతించుకుంటా ఉన్నామా, అన్నీ దేవుడు చూసుకుంటాడు. సంగమా, నీ మీద ఎవ్వరు లేచినా సరే ప్రశాంతంగా ప్రార్థన చేయి, దేవుడు తన పవర్ ఏంటో చూపిస్తాడు. హల్లెలూయా. నిన్ను నలిపేస్తున్నారు, ఇబ్బంది పరుస్తున్నారా, సహించు, దేవుడికి చెప్పు, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నీ తప్పు వలన జరిగింది, అది నీ తప్ప, నువ్వే పెట్టావా డబ్బులు, అందులో నువ్వే చేసావా ఆ పని అంతా, నువ్వు అర్జెంటుగా ప్రభు నన్ను క్షమించు, ఈ శిక్షణ నేను భరిస్తున్నాను, నేను తీసుకుంటున్నాను, దీన్ని ఇంకా శిక్షిస్తే శిక్షించు, కానీ ఎక్కువ వద్దు ప్రభా, నా తప్పును ఒప్పుకుంటున్నాను. నువ్వు ఒప్పుకో, దేవుడు తప్పక నిన్ను క్షమించి మళ్ళా నీ పక్షంగా ఉండి నిన్ను నిలబెట్టు దేవుడు, మన దేవుడు. కాబట్టి ఎల్లవేళలా భరిద్దాం, సహిద్దాం, దేవుని వైపు చూసి ఆయన్ని స్తుతించుదుముగాక.